హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ మనకు ఎంతో టేస్టీ అయినటువంటి ఈ స్నాక్స్ ఐటమ్ అండి. చిన్నపిల్లలకు చాలా ఇష్టపడుతుంది. మనం పిల్లలకి అడిగినప్పుడు షాపులకి వెళ్ళి చిప్స్ లేస్ ప్యాకెట్లు కొనిచ్చే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. క్రంచిగా ఉంటాయి కాబట్టి మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఆ కప్పులోకి మనము తగినంత సాల్ట్ వేసుకుంటామండి. ఎందుకంటే ఈ చపాతీతోటి చేసి పెడితే హెల్తీగా ఉంటారు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని తర్వాత మనకు ఇందులోనే కారం వేసుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు కారం తక్కువ తింటారండి, అందుకు నేను చాలా లైట్గా వేస్తున్నాను. ఈ కారం పొడి నేను కొత్తగా ఎండుమిరపకాయలు ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా కారం ఉందని లైట్గా వేస్తున్నానండి. కాబట్టి మీరు కానీ కొంచెము చూసుకొని కారం ఎక్కువ తినేటట్లే ఎక్కువ వేసుకోండి. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకొని తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పిండికంతా మొత్తము పట్టేస్తుంది కాబట్టి మనం అంతా కలుపుకొని తర్వాత మనము ఇలా చేసి పెట్టుకుంటే చిన్నగా వాటర్ పోసి ఒక చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి. కాబట్టి మనకు చాలా సాఫ్ట్గా క్రంచీగా తినేటప్పుడు కరకరలాడుతుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కానీ ప్రతి ఒక్కరు ఇలా మీ చిన్నపిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంత ఒకసారి పోసుకుంటే అంత మంచిగా కాదు కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా పెట్టుకొని ఒక 15 మినిట్స్ కానీ టైం మీకు హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచిన తర్వాత మనము అందులోనే చూడు మెత్తగా అయిపోయింది కదా, అలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేస్తే ఈ పిల్లలకి మనం ఈవినింగ్ టైంలో కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టినామంటే చాలా హ్యాపీగా పిల్లలు తినేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చిరుతిళ్ళు ఉండాలి కదండి. కాబట్టి మనం ఇట్లా ప్రిపేర్ చేసామనుకో వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. మొత్తం మళ్ళీ ఒకసారి అంతా ఆయిల్ పోసి కలిపేసి పక్కన ఉంచితే అవి చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. దీనిని మనం చపాతీ పిండిలాగా ఒక్కొక్క ముద్దలాగా కొంచెం సైజులో తీసుకొని చూడండి. అవునండి, ఈ వీడియో తీస్తున్నప్పుడే నాకు పవర్ కట్ అయిపోయింది కాబట్టి నేను టార్చ్ లైట్ వేసుకొని తీస్తున్నాను. లేకుంటే ఇది వీడియో మళ్ళీ కంటిన్యూ కాదు కాబట్టి చూడండి. ఇలా నేను కొంచెము చీకటిగా ఉందండి కాబట్టి మీరే అట్లా కట్ చేసి మనము అంటే ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ కట్ చేసుకోండి. నేనైతే చపాతీలో తీసుకొని చాకుతోటి చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇవి తీసేసుకొని మనము చూడండి ఇలానే అన్ని చపాతీలను ఇలానే కట్ చేసుకోవాలండి. ఇలానే కట్ చేసి పక్కన ఉంచుకున్నామనుకో మనకు అంటే ఎవరికి ఏ సైజు షేప్లో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి కాబట్టి చాలా బాగుంటాయండి. నేనైతే ఇలా కట్ చేశాను. ఆయిల్ వేగిందో లేదని ఒక 2 వేసి చూసానండి. మంచిగా ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇవి చిన్నగా వేసి ఆయిల్ కలుపుతూ ఇటు అటు అవి వేసుకురామనుకో ఇవి చిన్న పానీపూరిలాగా టైప్లో కానీ ఉన్నాయండి. ఇవి తిన్నారంటే చూడు మా పిల్లలు అయితే చాలా టేస్ట్గా తిన్నారు, చాలా ఎంజాయ్ చేశారు. అట్లా బోర్ కొడుతుంది అన్నప్పుడు మీరు కానీ ఇలా ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎమ్మి అయినటువంటి ఈ చిన్న చిప్స్ లాగా ఉన్నాయండి. మీరు కానీ ట్రై చేయమని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్